నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గిద్దలూరు స్థానిక విట్టా సుబ్బారత్నం కళ్యాణ మండపంలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామ పంచాయతీకి చెందిన ఎంపీటీసీ మల్లెల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలో ఉంటే నాపైనే కేసులు పెట్టించాడని వాపోయాడు. కార్యకర్తలకు అన్యాయం జరగడం వల్లే పార్టీ దారుణంగా ఓడిపోయిందని పార్లమెంట్ పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి వద్ద ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో గతంలో పొరపాట్లు ఏం జరిగినా, అశ్రద్ధ జరిగినా, ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారో వారి నాయకత్వంలో ఖచ్చితంగా నడుచుకోవాలి పార్టీ అనేటటువంటిది వాస్తవం. ఎంతమంది చాటుగా ఏ కబుర్లు చెప్పుకున్నా ఈ గిద్దలూరు నియోజకవర్గంలో నాగార్జున రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రతినిధుల యొక్క ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కొనసాగుతుంది తప్ప మధ్యలో వచ్చి మేమేదో నాయకుల వల్ల మేము ఇన్ఛార్జీలు అవుతాము ఇట్లాంటి కలవరి మాటలు నమ్మేటటువంటి స్థితిలో పార్టీ లేదు అనేటటువంటి వాస్తవాలు. అంతేకాదు ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో కూడా తిరుగులేని విజయాన్ని పొందేటటువంటి దానికోసంగా అహర్నిశలో శ్రమిస్తున్నారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతిసారి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ నిన్నగాక మొన్నే జరిగినటువంటి పొద్దున సభ గురించి చెప్పారు.